భాగవతము దితి గర్భంబు ధరించుడా. కశ్యపుడు దితికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అటువంటి వాడు నీ మనుమడు మహిత దేహాద్యభిమానంబు దిగనాడి చిరతరాలంపటశీలుడగుచు పరసమృద్ధికి నాత్మ పరితోషమందుచు పరదుఃఖమునకు తాపమును బొందు నీ విశ్వమంతయో నీ విభూమయమని ఎవ్వని కరుణచో నిరుగునయ్యే అట్టి ఈశ్వరునిదా ఆత్మసాక్షిక మోద మణరంగజూచు ననన్య దృష్టి నతి నిదాఘోగ్ర సమయంబునందు నిఖిల జంతు సంతాపమడిగించు చంద్రుమాట్టి అఖిల జగముల దుఃఖంబులపనయించు రూఢినాతడజాత విరోధియగుచు. నీ మనుమడు శరీరాదులపై అభిమానము లేనివాడై వైరాగ్యంతో కూడిన స్వభావము కలవాడై ఇతరుల అభివృద్ధికి సంతోషిస్తూ అలాగే ఇతరుల దుఃఖానికి సంతాపం చెందుతూ ఉంటాడు. ఈ విశ్వం సమస్తము భగవన్మయమని భావిస్తాడు. అటువంటి భావన భగవంతుని దయ వలనే కలిగిందని విశ్వసిస్తాడు. అటువంటి భగవంతుణ్ణి సంతోషంతో ఆత్మసాక్షిగా దర్శిస్తాడు. భయంకరమైన ఎండాకాలంలో సర్వజీవులకు తాపాన్ని పోగొట్టే చంద్రునిలా సమస్త జీవుల సంతాపాన్ని పోగొడతాడు. ఆయనకు శత్రువనేవాడే ఉండడు అని ఈ పద్య భావము. అంతేకాకుండా ఆ హిరణ్యకశిపుని కుమారుడు శ్రీహరి ధ్యానంలో అత్యంతమైన నిష్ట కలవాడై పరమ భాగవతులలో అగ్రగణ్యుడవుతాడు అని ఈ పద్య భావము. విమలాంతరంగ బహిరంగములను స్వేచ్ఛానురూప కలితుండగునా కమలాదీశ్వరు కుండల రమణీయ ముఖంబుజూచు ప్రమదం బెసగన్. నిర్మలమైన తన లోపల వెలుపల సృష్టి అంతటా సర్వరూపాలు తనవే అయిన రమావల్లభుడు అయిన విష్ణువు యొక్క మకర కుండలాలతో మనోహరమైన ముఖాన్ని సంతోషంగా సందర్శిస్తాడు అని ఈ పద్య భావము. మరియు నీ విశ్వమా హరిమయముగాగా మనము లోపల దలచు నమ్మను నిభుండు మను మహాత్ములలోన నీ మనుమడది కుడనగా నుతుకెక్కునంచు కశ్యపుడు పలుక. నీ మనువడు మనువుతో సమానమైన వాడు మహానుభావులలోకెల్లా మహనీయునిగా కీర్తింపబడతాడు. తన మనస్సులో ఈ ప్రపంచమంతా హరిమయంగా తలంచుతాడు. మరియు మహాత్ములందరిలో నీ మనుమడు మహనీయుడై కీర్తి పొందుతాడు అని కశ్యపుడు చెప్పాడు చిత్తోటి అని ఈ పద్య భావం. ధన్యవాదములు.